విశ్వక్షేణ వీక్షకులకి నమస్కారం. ఇవాళ వైకుంఠ ఏకాదశికి జ్యోతిష్యానికి ఉన్న విశిష్టతని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మనకి తిథులకి ఏమరంటే అధిష్టాన దేవతలైన వాళ్ళు ఉంటారు. ఏకాదశి తిథికి వరాహ పురాణం ప్రకారం విష్ణువు అధిష్టాన దేవుడు అవుతాడు అన్నమాట. అలాగే ఏకాదశి తిథికి ఇంకొన్ని పురాణాల్లో విశ్వదేవతల్ని, కుబేరుణ్ణి, వాయువుని కూడా సూచించడం అనేది జరిగింది. మనకి ఈ ధనుర్మాసంలో ఎవరంటే సూర్యుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈక్వేటర్కి దగ్గరగా మనం సూర్య సంచారం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది స్పిరిచువల్గా చాలా పర్వదినాలు అనేసి చెప్పుకోవచ్చు. మన సహస్రార చక్రం వైపు ప్రయాణాన్ని సాగించేదానికి చాలా అద్భుతమైన సమయంగా మనం పరిగణించవచ్చు అన్నమాట. తరువాత మనకి ఈ ఉత్తరాయణం ముఖ్యంగా ఎవరంటే వాస్తులో కూడా తీసుకున్నప్పుడు, దిక్కులను తీసుకున్నప్పుడు ఎవరంటే నార్త్ని ఎవరంటే బుధుడు సూచిస్తాడు. బుధుడికి మళ్ళీ అధిష్టాన దేవత ఎవరు అవుతారంటే విష్ణు అవుతారు అన్నమాట. అందుకని చెప్పేసి ముఖ్యంగా ఎవరంటే ఈ ఉత్తర ద్వార దర్శనం కానీ వీటికన్నిటికి కూడా ఎవరంటే ప్రత్యేకమైన విశిష్టత అనేది తెలియజేయడం అనేది జరిగింది. తిథులకు మళ్ళీ అధిష్టాన గ్రహాలు కూడా ఉంటారు. ఇప్పుడు తృతీయ ఏకాదశి తిథులకి ఏమరంటే అంగారకుడు అధిష్టాన గ్రహంగా ఉంటాడు. ఈ సంవత్సరం మనకి వైకుంఠ ఏకాదశికి మంగళవారం రోజు రావడం అనేది జరిగింది. కాబట్టి ఇది మామూలుగా వచ్చే వైకుంఠ ఏకాదశి కంటే కూడా చాలా విశిష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరంటే పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి, ఇలాంటి వారికి రేపు విష్ణు దర్శనం చేసుకోవడం కానీ, పూజలు చేయడం వల్ల కానీ ప్రత్యేకమైన ఫలితాలని పొందేదానికి చాలా చక్కటి అవకాశం అనేది ఉందన్నమాట. ఇంకొక విషయం ఎవరంటే మన పితృదేవతలకి, మనల్ని వదిలి గతించిన వాళ్ళకి ఎవరంటే రేపైనా దాన ధర్మాలు చేసినా కూడా పలు రెట్లు ఫలితాన్ని అనుభవించేదానికి ఎవరంటే మనకి అవకాశం కలిగింది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.